వైసీపీలో కీలకమైనటువంటి పదవులు అలాగే అధికార ప్రతినిధులను అయితే మాత్రం ఈ మధ్య కాలంలో పార్టీ నియమించడం జరిగింది. అది ఎవరు అని అంటే అడ్వైజరీ కమిటీ మెంబర్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరులో, అంటే ఆయనకి ఒక వర్గం ఉంది, మరో పక్క ఆయన ఎదిరించేటటువంటి వర్గాలు ఉన్నాయి. గతంలో రోజాకి ఆయనకి పడినటువంటి అంశం, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆయనకి పడదు, మరో పక్క బోమన కరుణాకర్ రెడ్డికి ఆయనకి పడదని చెప్పి మొత్తానికైతే మాత్రం ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఆయన కుమారుడికి అయితే మాత్రం ఎంపీ కూడా ఇవ్వటం జరిగింది. అయితే ఓటమి చెందకపోయినా సరే మంత్రి పదవి లేకపోవడం, గతంలో అయితే మాత్రం క్రియాశీలకంగా ఇచ్చారు, ఆయన గెలిచారు, ఆయన కుమారుడు కూడా గెలవడంతో ఇద్దరు కూడా ఆయన ఎంపీ ఎమ్మెల్యేగా ఉండిపోవడం జరిగింది. ఇక ఏంటి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే అధికార ప్రతినిధులుగా మాజీ మంత్రి రోజాని, అలాగే ఈమె యాంకర్, గతంలో కొన్ని మీడియా సంస్థలు అయితే మాత్రం ఆమె యాంకర్గా వ్యవహరించింది. ఆమె గతంలో టీడీపీపై విమర్శల వర్షం కురిపించారు. అది చంద్రబాబు నాయుడు స్థాయిపై ఆ వ్యక్తిపై విమర్శలు గుప్పించడం, నారా లోకేష్పై విమర్శలు గుప్పించడం, అలాగే పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు గుప్పించడంతో మొత్తానికి ట్రోల్ చేయటం, అలాగే సోషల్ మీడియా వేదికగా ఏమైతే టార్గెట్ పెట్టడంతో బాబోయ్ వద్దు మీకు దండం అని చెప్పేసి నన్ను క్షమించండి, నేను ఎప్పుడు కూడా ట్రోల్ చేయను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. మొత్తానికి క్షమాపణలు అయితే చెప్పడం జరిగింది. మరోపక్క జూపూడి ప్రభాకర్ రావు, ఆయన కూడా గతంలో 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఏపీతో గతంలో ఆయన వైసీపీలో ఆయన రాజకీయ భౌతవ్యం, రాజకీయ ప్రస్థానం అయితే మాత్రం వైసీపీ నుంచే రావడం జరిగింది. ఈ నేపథ్యంలో 2014లో కూటమి అధికారంలోకి వచ్చాక ఆయన కూటమిలోకి వెళ్ళటం, ఆయన కొన్ని క్రియాశీలకమైనటువంటి పదం, మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తారు అన్న తరుణంలో ఆయన లోకల్ కాదు, ఆయనకి ఆధార్ కార్డు అడ్రస్ అక్కడ లేదు కారణంగా ఆయనకైతే ఎమ్మెల్సీ ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడంతో మళ్ళీ వైసీపీలోకి రావటం, కూటమి నుంచి ఆయన అధికార ప్రతినిధిగా ఆయన కొనసాగటం జరిగింది. ఈ కోవలోనే మరి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అయితే మాత్రం వైసీపీలోనే ఉన్నారు. వైసీపీ అధికార ప్రతినిధిగా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఇక తర్వాత నటి రోజా, ఆమె ఎప్పుడు ఫైర్ బ్రాండ్, గతంలో టీడీపీ నాయకుల్ని అంటే ఆమె నోటికి పదును పెట్టడం అనమాట. ఏ విమర్శ వచ్చినా సరే ఆమెనే ముందుండి తిట్టడం, అలాగే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని అయితే మాత్రం ఆమె ముగ్గురిని కూడా తిట్టేటటువంటి పరిస్థితులు మనం చూసాం గతంలో. ఇప్పుడైతే మాత్రం తగిలింది నగరంలో ఆమెకైతే మాత్రం ఇప్పుడు పట్లు సడలిపోవటం. మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆమెకి విభేదాలు ఉన్న నేపథ్యంలో పెద్దిరెడ్డి కూడా ఆమె ఓటమికి ప్రధాన కారణం అని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో కొంతకాలం అందుట్లో ఉన్నటువంటి నగరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆమె పార్టీ అనుచరులే ఆమెకి టికెట్ ఇవ్వద్దు ఈసారి అని చెప్పేసి ఆమె అక్రమాస్తులు అవ్వచ్చు, లేకపోతే ఆడుదాం ఆంధ్రాలో కుంభకోణం అవ్వచ్చు, ఇవన్నీ చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆమెకి అధికార ప్రతినిధిగా ఇవ్వటం, మరోపక్క సామాజిక వర్గం, ఈ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం నేపథ్యంలో ముగ్గురు ఇవ్వటం. మరోపక్క బోమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఆయన టీటీడీ చైర్మన్గా వ్యవహరించారు. తర్వాత చిత్తూరు ఎమ్మెల్యే, మళ్ళీ వైసీపీ దిగిపోయే ముందుగా ఆయనకి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వటం. అంతకుముందు వైవి సుబ్బారెడ్డి, తర్వాత ఆయన టీటీడీ చైర్మన్గా బాధ్యతలు, అంటే మంత్రి కావాలని చెప్పేసి బోమన కరుణాకర్ రెడ్డి అలకపోనటంతో అదే స్థానంలో టీటీడీ చైర్మన్గా ఆయనకు అప్పగించడం. కొంత ఇళ్ల స్థలాలు అవ్వచ్చు, లేదా రకరకాలుగా ఆయన గెలవడానికి విశ్వ ప్రయత్నం చేశారు, కానీ సక్సెస్ అవ్వలేదు. ఇక ఈ మొత్తానికంటే దాదాపు ఐదుగురు ప్రతినిధుల్ని అధికార ప్రతినిధులు ప్రకటించగా ఈయన అయితే మాత్రం అడ్వైజరీ మెంబర్గా ఇవ్వడం జరిగింది. పార్టీ అడ్వైజరీ మెంబర్గా కొంచెం క్రియాశీలకమైనటువంటి, ఇక మిగిలినటువంటి నలుగురు కూడా అధికార ప్రతినిధులుగా ఇవ్వడం. ఇదే చర్చనీయాంశమైంది. ఏంటి అంటే వీళ్ళు ఏం చేయగలరు పార్టీ అధికార ప్రతినిధులుగా అంటే, వీళ్ళు తిట్టే వాళ్ళకి, విమర్శించే వాళ్ళకి, మరోపక్క చంద్రబాబు నాయుడుపై తిట్టే వాళ్ళని, మరోపక్క గతంలో రాళ్లదాడి అవ్వచ్చు, రకరకాలైనటువంటి పొంగనూరు కేసులో అయితే మాత్రం ఈయన కూడా ఇప్పుడు ఉన్నారు. మరి ఆ కేసు ఎప్పుడు తీరుస్తారో లేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఈయన అనుచరులే రాళ్ళు వేయటం, అక్కడ గలాట సృష్టించడం మనం చూసాం. ఇక రోజు అయితే ఎప్పుడు విమర్శలు ఇస్తారు. మధ్యకాలంలో ఏమైతే మాత్రం సైలెంట్ అయిపోయింది. మరి ఏమా నోటికి పదును పెట్టిద్దా లేదో మనం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి కరుణాకర్ రెడ్డి అయితే మాత్రం అంత ఇది కాదు, కాబట్టి వైఎస్ ఫ్యామిలీకి కొంచెం సన్నిహితుడిగా ఉంటారనే నేపథ్యంలో ఆయనకి ఇచ్చారు. మరి ఒక సామాజిక వర్గానికి అయితే మాత్రం దాదాపు 4 క్రియాశీలకమైనటువంటి పదవులు అయితే మాత్రం 5లో 4 రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించడం, ఒకటి ఎస్సీ జూపూడి ప్రభాకర్ రావుకి ఇవ్వటం వెనక అంటే వ్యూహాత్మకంగా ఇచ్చారా, లేకపోతే ఎవరూ లేకపోతే వీళ్ళకి ఇచ్చారనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే మాత్రం వైసీపీ ఘోర ఓటమి తర్వాత ఆచితూచి అడుగులేస్తుంది. మరి ఈ యొక్క పదవులైనా ఇంకా మున్ముందు ఇంకా మిగిలినటువంటి సామాజిక వర్గాలకు కూడా పదవులు ఇచ్చే అవకాశం ఉందనేది మనం చూడాల్సినటువంటి అంశం.